प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। హరి ఓం అందరికీ. నిన్న జరిగిన శ్లోకాలు ఒకసారి చదువుదాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః, 4వ అధ్యాయం 24వ శ్లోకం. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య సంయమాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞశిష్టామృతభుజః యాంతి బ్రహ్మ సనాతనం
నాయం లోకోస్త్యయజ్ఞస్య కుతోన్యః కురు సత్తమా ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఒక వ్యక్తి అంటే ఒక జీవుడు అని మనం చెప్పాలి అంటే, ఇతను ఒక మనిషి అని మనం చెప్పాలంటే ముఖ్యంగా 3 పాయింట్స్: శరీరము, మనస్సు, బుద్ధి. ఈ 3 కలిస్తే అతన్ని మనం జీవుడు అంటాం. అయితే ఏంటంటే ఈ జీవుడు అనేటువంటిది ఒక పెద్ద మెకానిజం. దీంట్లో ఏంటి, హార్డ్వేర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒక కంప్యూటర్లో ఎట్లా అయితే హార్డ్వేర్ ఉంటుందో సాఫ్ట్వేర్ ఉంటుందో, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ హార్డ్వేర్ ఇంజనీర్ అని ఎట్లా అయితే అంటున్నామో, అలాగే మన ఈ సిస్టంలో కూడా పైకి కనిపించేటటువంటి శరీరం అంతా ఏదైతే ఉందో, దాని లోపల ఉండేటటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో, ప్రాణాలు ఏవైతే ఉన్నాయో, లోపల ఉండేటటువంటి సిస్టమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో, పైకి కనిపించేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా హార్డ్వేర్. లోపల ఉండి మన బుద్ధిని, మన సంస్కారాలు, మన ఆలోచనలు, మన మనస్సు, మన నిర్ణయాలు, ఇదంతా ఏదైతే ఉందో సాఫ్ట్వేర్. కాబట్టి ఏంటి, నన్ను నేను అర్థం చేసుకొని నా వైపు తిరిగి చూసుకున్నప్పుడు నా లోపల నా ద్వారానే జరుగుతున్నటువంటి ఒక బృహత్ కార్యం, ఒక మహత్ కార్యం, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ నా ప్రమేయం ఏమీ లేకుండా ఇవన్నీ కూడా దైవ సంకల్పంతో జరుగుతున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే నా రక్త ప్రసరణ కానీ, నా ప్రాణాలు కానీ, నా ఇంద్రియాలు కానీ, ఇంద్రియ శక్తులు కానీ, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా భగవత్ సంకల్పం, ఆయన యొక్క శక్తికి లోబడి పనిచేస్తున్నాయి. కాబట్టి యజ్ఞము అంటే ఏంటంటే జరిగేటటువంటి కర్మలో భగవత్ చైతన్యాన్ని గుర్తించటం యజ్ఞం. కాబట్టి ఇక్కడ ప్రాణాలు పనిచేస్తున్నాయి. ప్రాణాలు పనిచేయడానికి నేనేమో బయట నుంచి ఏమి సప్లై ఇవ్వట్లేదే. ఒక మోటార్ సైకిల్ నడవాలంటే పెట్రోల్ పోయాలి కదా. అట్లా నేను కేవలం ఆహారం తింటున్నా. ఈ ఆహారం తిన్న తర్వాత లోపలన్నీ పనిచేస్తున్నాయి. అవన్నీ పనిచేయడానికి, అంత సిస్టమేటిక్గా పనిచేయడానికి నేను బయట నుంచి ఏమన్నా దానికి కావలసినటువంటివన్నీ సప్లై చేస్తున్నానా? ఏం లేదు. నేను కేవలం తిండి నా శరీరానికి పడేస్తే దాని పద్ధతి చేసుకుని వెళ్ళిపోతుంది. నా శరీరమే కాదు, అందరి శరీరాల్లో ఇదే సిస్టమ్ వ్యక్తం అవుతోంది. ఎవరది అని దాని వెనక ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ శక్తిని మానవాతీతమైనటువంటి శక్తి అంటాం మనం. మన మనస్సులకి మన బుద్ధికి అందనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడిగా గుర్తించారు. గుర్తించి ఆ శక్తిని ఉపాసన చేయటం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యజ్ఞము అని అంటున్నారు. కాబట్టి శారీరకమైనటువంటి ఇంద్రియాలు కానివ్వండి, లోపల ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మనోబుద్ధులు కానివ్వండి, ఇవన్నీ కూడా వాటి చైతన్యం అంతా కూడా భగవంతుడి నుంచి పొంది చక్కగా పనిచేస్తున్నాయి ఇవన్నీ. అందుకని ఏం చేస్తున్నారు, కొంతమంది చక్కగా ప్రాణాలనే యజ్ఞంగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాణశక్తిని. కొంతమంది ప్రాణాయామ పరాయణాహ, ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని భగవత్ స్వరూపంగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంద్రియాలని భగవంతుడిగా భావించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంద్రియ శక్తులకి అధిదేవతలు కూడా ఉన్నారు. కాబట్టి అధిదేవతల్ని సహితంగా ఇంద్రియాశక్తుల్ని ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటి, యజ్ఞం. ఎలా జరుగుతోంది, ఎవరి వల్ల జరుగుతోంది ఇదంతా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం. కాబట్టి ఇలా తెలుసుకుంటూ పోతే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఏమర్థం అవుతుంది, ఇది నా చెప్పు చేతల్లో లేదు,
ఇక్కడ ఎవరో లోపల ఉండి పనిచేయిస్తున్నారు. నేను కేవలం నా ఇంద్రియాలను ఉపయోగించి బయట ప్రపంచంలో పనులు చేస్తున్నానే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక మానవాతీత శక్తి నా లోపలే ఉండి ఇదంతా కూడా పనిచేయిస్తోంది. అది ఎవరు? అది ఎవరనేది పక్కన పెట్టండి. అది ఆత్మ, పరమాత్మ, కృష్ణుడా, రాముడా, ఇదంతా పక్కన పెట్టేద్దాం. కానీ లోపల ఒకానొక శక్తి, ఒక ఇంటెలిజెన్స్ అనేటువంటిది, ఒక తెలివితేటలు అనేటువంటివి లోపల పనిచేస్తున్నాయి నిరంతరంగా. దాన్ని యజ్ఞము అని పేరు పెట్టారు. అయితే ఈ కర్మలు, యజ్ఞాలు ఇదంతా కూడా బ్రహ్మణ ముఖే. ఇవన్నీ ఎక్కడ చెప్పబడ్డాయి? ఇదంతా కూడా ఈ సైన్స్ అండి. ఇదంతా ఇదేదో కేవలం ఆధ్యాత్మికము, పుక్కిటి పురాణము ఇట్లాంటి పేర్లు పెట్టడానికి వీల్లేదు. దిస్ ఇస్ ఆల్ సైన్స్, పక్కా సైన్స్. ఇదంతా వేదాంతం అనేటువంటి పేరు పెట్టబడినటువంటి సైన్స్. ఇదంతా ఎక్కడ చెప్పారు ఈ సైన్స్ని? బ్రహ్మణం ముఖే. కానీ వేదంలో చెప్పబడింది ఈ సైన్స్ అంతా కూడా. ఆ వేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది కదా. కాబట్టి ఇంత చెప్పిన తర్వాత ఏమన్నారు చివరిలో నిన్న? మొత్తం సర్వం కర్మాఖిలం పార్థ. నువ్వు చేసేటటువంటి కర్మలు కానీ, నీ ఇంద్రియాలు చేసేటటువంటి కర్మలు కానీ, నీ ప్రాణాలు చేసేటటువంటి కర్మలు కానీ మొత్తం అన్నీ కూడా ఎక్కడ ఎండ్ అయిపోతాయి? ఒక ఎండ్ పాయింట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దేని ద్వారా తెలియబడతాయి? ఎక్కడ తెలుసుకుంటావు నువ్వు? జ్ఞానే పరిసమాప్యతే. కాబట్టి జ్ఞానం ఎప్పుడైతే నీకు కలిగిందో అప్పటిదాకా ఈ కర్మలంటే ఏంటి, ఈ కర్మలు ఎవరు చేయిస్తున్నారు, ఎవరి ద్వారా జరుగుతున్నాయి, ఈ కర్మకి నాకు ఉండే సంబంధం ఏంటి, ఈ ఫలితాన్ని నేను ఏ విధంగా స్వీకరించాలి, అసలు స్వీకరించాలా వద్దా, స్వీకరిస్తే ఏ భావంతో స్వీకరించాలి, ఒకవేళ వద్దనుకుంటే ఏ భావంతో దూరం చేసుకోవాలి, ఇన్ని రకాలైనటువంటి సంశయాలు ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అయిపోతాయి? జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాత. ఎప్పుడైనా అంతేనండి, మనం చిన్నప్పటి నుంచి చదివినటువంటి చదువులు మనకు అనుభవ జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాత, ఇప్పుడు బీకామ్ చదువుతాము. నేను బీకామ్ చదువుకున్నా, నేను బీకామ్ చదివినప్పుడు దాంట్లో ఎకనామిక్స్, కామర్సు ఇవన్నీ చెప్పారు. అప్పటికప్పుడు ఏదో అర్థమైనట్టు ఉంటుంది. పరీక్షలు రాస్తాం, పాస్ అయిపోతాం, అంత మాత్రాన్ని అంతా అయిపోయినట్ట. మళ్ళా ప్రాక్టికల్గా మళ్ళా ముందేసుకుంటే అవన్నీ ఆ లెక్కలు చేస్తుంటే, స్టేట్మెంట్స్ వేస్తూ ఉంటే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ రాస్తూ ఉంటే, బ్యాలెన్స్ షీట్ లేస్తూ ఉంటే అప్పుడు తల ప్రాణం తోక్కొస్తుంది. ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్పుడు వస్తుంది అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటిది కలిగిన తర్వాత, అనుభవ జ్ఞానం అనేటువంటిది కలిగిన తర్వాత, అంటే మన జ్ఞానం అనేటువంటిది విజ్ఞానం కింద ఎప్పుడైతే మారుతుందో అప్పుడు దాకా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం అంతా కూడా మొత్తం సమగ్రం ప్రవిలీయతే, ఆ జ్ఞానంలో పరిసమాప్తం అయిపోతుంది అంత. కాబట్టి మనం చేసేటటువంటి ప్రయత్నం అంతా దేనికోసం? చివరికి పొందవలసినటువంటిది జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం. అందుకనే ఎన్నిసార్లు జ్ఞానం జ్ఞానం అని చెప్తున్నారు అన్నమాట. చెప్పి తర్వాత శ్లోకంలో ఏమంటున్నారో చూడండి. జ్ఞానం కావాలి, ఎక్కడ దొరుకుతుంది ఈ జ్ఞానం? ఆ దొరికే చోట ఏం చేయాలి చెప్తున్నారు. 34వ శ్లోకం చదువుదాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్నేన అనకూడదండి, పరిప్రశ్నేన. ఒకసారి చెప్పండి. పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఏం చేయాలి మరి? ఇంత జ్ఞానం, ఇది మామూలు జ్ఞానం కాదు ఇది. ఇప్పుడు భగవంతుడు ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని యుద్ధరంగంలో అర్జునుడికి అందిస్తున్నాడు. భగవంతుడు స్వయంగా అర్జునుడికి అందిస్తున్నటువంటి జ్ఞానం ఇది.
ఇదే జ్ఞానాన్ని మన ఋషులు వాళ్ళ శిష్యులకు అందించారు ఆ రోజుల్లో. మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం నేను తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు మనకి. ఎక్కడికి వెళ్ళాలి మనం? తత్వదర్శిభిః జ్ఞానినః. జ్ఞాని అయినటువంటి వాడు తత్వదర్శిభిః, తత్వాన్ని ఆల్రెడీ చూసినటువంటి వాడు, తత్వ అనుభవం కలిగినటువంటి వాడు జ్ఞాని అయి ఉండాలి. తత్వదర్శనం, తత్వ అనుభవం కలిగి ఉండాలి. తత్వానుభవం అంటే ఏంటి? ఆ పరమాత్మ యొక్క అనుభవం కలిగినటువంటి వాడై ఉండాలి. అటువంటి అనుభవం కలిగినటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తే జ్ఞానం ఉపదేక్ష్యంతి, అటువంటి వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఉపదేక్ష్యంతి, ఉపదేశం చేస్తారయ్యా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా బిహేవ్ చేయాలి, మన బిహేవియర్ ఎట్లా ఉండాలో చెప్తున్నారు చూడండి. అక్కడికి వెళ్ళి చెప్పు, ఇప్పుడంతా అంతే కదండి. ఇదేది కాలేజెస్, స్కూల్స్, ఈ గురుకుల సిస్టమ్స్, అయితే రెసిడెన్షియల్ స్కూల్స్, ఈ సిస్టమ్స్ వచ్చేసాయి. అంత ఫీజు కట్టాం కదండి, మార్కులు ఎందుకు రావు అంటారు. ఇదో పెద్ద ప్రాబ్లం. ఫీజు కట్టాం కదా, మా అబ్బాయికి మార్కులు ఎందుకు రావు? వాడు చదివితే కదా, వాడు చదివితే మార్కులు వస్తాయి. డబ్బులు కట్టేసినంత మాత్రం మా జ్ఞానం వచ్చేస్తుంది వాడికి. అక్కడికి వెళ్ళి వాడు పడే కష్టం మీద, వాడు పెట్టే శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. డబ్బులు కడితే మార్కులు రావండి ఎప్పుడు కూడా. చదివితే మార్కులు, ఒకవేళ ఏదో పాస్ చేయించడం కోసం అని చెప్పి టెంపరీగా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఏమన్నా మార్కులు వేస్తే వేయచ్చేమో లెక్చరర్లు, తర్వాత మెయిన్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా తప్పుతాడు వాడు. అటువంటి అడ్డదారులు ఏం పనికిరావండి. ఇక్కడ పొందవలసినటువంటిది జ్ఞానం. జ్ఞానానికి పరాకాష్ఠను నువ్వు తెలుసుకోవడానికి వచ్చావు ఇక్కడ గురువు దగ్గరికి. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు గురువు దగ్గర నీ బిహేవియర్, నీ వ్యక్తీకరణ ఎట్లా ఉండాలి? తద్విద్ధి, దాన్ని తెలుసుకో. దేన్ని తెలుసుకుంటావు? ఇంతకుముందు శ్లోకంలో ఏ జ్ఞానం గురించి అయితే నేను చెప్పానో ఆ జ్ఞానాన్ని మహాత్ముల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. సాధారణంగా ఏంటంటేనండి, గురువులు అనగానే మనకి ఎవరు గురువుల కింద ఎంచుకుంటాం చెప్పండి? మనం గురువులు అంటే మనం ఎవరిని గురువు కింద తీసుకుంటాం? జనరల్గా ఏంటంటే మనకంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మనకంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, లేదా మన అవసరాలకు ఏవైనా ఉంటే ఆ అవసరాలకి తగినటువంటి జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి వాళ్ళు, ఆ రంగంలో మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళను గురువులుగా మనం స్వీకరిస్తాం. సార్, దొంగలకు కూడా గురువులు ఉంటారండి. దొంగలు కూడా శిష్యరికం చేస్తారు. పెద్ద పెద్ద దొంగల దగ్గర వాళ్ళు కూడా అప్రెంటిస్ చేస్తారు అనమాట. వాళ్ళకు కూడా తోడెళ్ళి నేర్చుకుంటారు టెక్నిక్స్ ఉంటుందంట, మనకి తెలియదు ఇదంతా. సో గురువు అనేటువంటి వాడు ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వాడు, శిష్యుడు అనేటువంటి వాడు అల్పజ్ఞానం కలిగినటువంటి వాడు, అజ్ఞాని. మరి అటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అతని బిహేవియర్ ఎట్లా ఉండాలి అది చెప్పారు. ఏమన్నారు? మొట్టమొదట ప్రణిపాతేన. ప్రణిపాతము అంటే ముందు శరణాగతి పొందాలి. శరణాగతి పొందాలి, సరెండర్ అయిపోవాలన్నమాట. సరెండర్ అయిపోవటం అంటే ఏంటి? అయ్యా నీవే తప్ప ఇతః పరం మెరుగన్, గుర్తుంది కదా, కావవే. అప్పుడు ఆయన వస్తాడనమాట, సిరికి చెప్పడం అనుకుంటూ వస్తాడు. అట్లాగే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా శరణాగత భావంతో సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఇంతకుముందు చెప్పా నేను, ప్రశ్నోపనిషత్తులో వస్తుంది, 6 శిష్యులు ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో తెలుసా? వాళ్ళు సమిత్పాణయ. ఎలా వెళ్ళారట? వాళ్ళు సమిధలు చేత్తో పట్టుకుని వెళ్ళారట 6 శిష్యులు పిప్పలాద మహాముని దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన ఏంటంటే సమిధులు ఎందుకు పెట్టుకుని వెళ్ళారండి? మనమైతే గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? మంచి స్వీట్ బాక్సు, లేకపోతే డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ పట్టుకుని గురువుల దగ్గరికి వెళ్ళాం. ఆ రోజుల్లో శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు అడవుల్లో ఉండేటటువంటి, అరణ్యాల్లో ఉండేటటువంటి, ఆశ్రమాల్లో ఉండేటటువంటి గురువు గారుల దగ్గరికి వీళ్ళు డ్రై ఫ్రూట్ ప్యాకెట్లను, స్వీట్ ప్యాకెట్లు పట్టుకుని కాదు వెళ్ళింది, ఎండిపోయినటువంటి కట్టెపుల్లలు పట్టుకొని వెళ్ళారట. సమిధలు, సమిత్పాణయ, సమిధలు చేత్తో పట్టుకుని వెళ్ళి ఆయన గురువు గారి చేతిలో పెట్టారట. ఆ ఎండు పొలాలు ఏం చేసుకుంటాడండి? ఆయన ఏదో చేసుకుంటాడు, చలిమంట వేసుకుంటాడు, పొయ్యిలో పెట్టుకుంటాడు,
మొత్తానికి దేనికో ఒకదానికి పనికి వస్తాయి. వీళ్ళు వచ్చే తోవలో కనిపించిన పుల్లలన్నీ ఏరుకున్నారు, తీసుకెళ్లి గురువు గారి చేతిలో పెట్టారు. ఎందుకనంటే గురువులు నిత్యాగ్ని హోత్రం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అవసరం. సమితులు రోజు యజ్ఞంలో వేయడానికి అది అవసరం. అది పట్టుకుని వెళ్ళారట. అంతవరకే మనం అర్థం తీసుకుంటే అలాగే ఉండిపోతాం మనం. యాక్చువల్గా సమిత్పాణయ అని అర్థం చెప్పడంలో పూర్వకాలం ఏంటంటే, ఇప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు బొకే ఇస్తాం. బొకే ఇప్పుడంతా బొకే సిస్టమ్ బయట ఉంది, షాప్ కదా. బొకే ఎట్టి మళ్ళా ఇట్లా ఫోటో తీసేవాడు ఒకటి ఉండాలి. ఎవరో ఒకరు తీయండి రా అంటారు. ఇప్పుడు మనకి ఇది పెద్ద ఇదనమాట, ఈజియెస్ట్ వే. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్లు అవసరం, ఇప్పుడు ఆ ఫోటోగ్రాఫర్లు అందరూ ఫోటోగ్రాఫర్లే ఇప్పుడు. కాబట్టి తీసినా తీయకపోయినా అరే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సమిధలు ఇవ్వడంలో అర్థం ఏంటంటే, ఈ సమిధ నువ్వు దేనికన్నా ఉపయోగించుకో. నువ్వు పొయ్యిలో పెట్టినా కాలుతుంది ఇది, నువ్వు ఒక భోగి మంట వేసుకున్నా కాలుతుంది ఇది, నువ్వు యజ్ఞంలో వేసినా కాలుతుంది ఇది. కాబట్టి దాని లోపల ఉండేటటువంటి ఆ పచ్చి అంటామే మనం, తేమంతా ఆరిపోయింది. ఇప్పుడు ఆ పుల్ల మండి కాలి బూడిదైపోవడానికి సిద్ధంగా ఉంది అది. అందుకోసం అని చెప్పి నేను కూడా నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు ఎలా వచ్చా? నువ్వు ఏ జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా వచ్చా. నన్ను ఎలా వాడుకుంటావో నీ ఇష్టం అన్నటువంటి సమర్పణ భావంతో వెళ్ళేవాళ్ళు. సమిత్పాణయ అవి చేత్తో పట్టుకుని ప్రణిపాతేనా సరెండర్ అయిపోయి వెళ్ళేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఇంకా ఎట్లా ఉండాలడా? ప్రణిపాతేనా పరిప్రశ్నేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి, ఏం సార్ బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఆశ్రమం బాగా డెవలప్ అయిందా, బిల్డింగులు బాగా కట్టారా, ఫండ్స్ బాగా వస్తున్నాయా మీకు, ఏం చేస్తారు, మళ్ళీ ఏమైనా అమెరికా వెళ్తారా ఈ మధ్యకాలంలో, అక్కడ ఏమైనా ఉపన్యాసాలు ఉన్నాయా? ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు కాదు అడగాల్సింది, పరిప్రశ్నేనా. మామూలుగా మనం శుభ్రత అంటాం కదా, శుభ్రత అనేది కాకుండా పరిశుభ్రత అనే పదం వాడతాం మనం. అంటే అర్థం ఏంటి? ఆ పరి అని ముందు పెడితే అర్థం ఏంటి? పూర్తిగా, పూర్ణంగా. పరిప్రశ్నేనా. అడిగితే ఎలాంటి క్వశ్చన్ అడగాలి? నీ జీవితానికి పనికొచ్చేటటువంటిదై ఉండాలి, నీ శ్రేయస్సుని అందించేటటువంటిదై ఉండాలి, దానివల్ల నీకు ఆధ్యాత్మికమైనటువంటి లబ్ధి చేకూరే విధమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అంతే తప్ప వెర్రి వెంగళప్ప ప్రశ్నలు అడగకూడదు. గురువుల దగ్గరికి వెళ్ళి, మహాత్ముల దగ్గరికి వెళ్ళి. వివేక చూడమణిలో ఆ శిష్యుడు వెళ్ళి గురువు దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట. అప్పటిదాకా ఎలా ఉంటాడంటే ఆ శిష్యుడు, ఓ గురు నేను ఎట్లా ఉన్నాడంటే సంసార దావాగ్ని తప్తం, ఈ సంసారం అనేటువంటి దావాగ్నిలో నేను కాలి మాడి మసైపోతున్నాను, నీ చల్లటి వాక్యాలు నా మీద వర్షంలాగా, అమృత వర్షంలాగా కురిపించి నన్ను రక్షించవయ్యా అని చెప్పి శరణాగతి వేడతాడు. వేడిన తర్వాత అప్పుడు అడుగుతాడనమాట ఒక ప్రశ్న. ఏంటంటే డైరెక్ట్ ప్రశ్న, హిట్ అన్నమాట. ఏంటంటే ఏమడుగుతాడంటే, కోనామ బంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష్య. డైరెక్ట్ క్వశ్చన్. ఏం దాంట్లో మధ్యలో ఏం కిరికిరిలేం లేవు. డైరెక్ట్. అసలు బంధం అంటే ఏంటి, అది ఎక్కడుంది, దాని రూపం ఏ విధంగా ఉంటుంది, దాంట్లోంచి ఎలా బయటపడాలి, ఆత్మ అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మను తెలుసుకోవటం ఎట్లాగా, 7 ప్రశ్నలు అడుగుతాడు. ఇంకేం అడగడండి, డైరెక్ట్గా వెళ్ళి ఈ ప్రశ్నలు అడిగేస్తాడు. కో నామబంధ కథమేష ఆగత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష్య. ఒకటే శ్లోకంలో అన్ని ప్రశ్నలు అడిగేస్తాడు, 7 ప్రశ్నలు. కాబట్టి పరిప్రశ్నేనా, సరైనటువంటి ప్రశ్న, సరైనటువంటి సమయం చూసి అడగాలి. కాబట్టి ఆయన ప్రసన్నం అవ్వాలి. మనం అడిగినటువంటి ప్రశ్నను చూసి మన యొక్క స్థితి, మన యొక్క స్థాయి, ఇవన్నీ అవతల వాళ్ళకి అర్థం కావాలి. గురువు గారు కూడా అంచనా వేస్తారండి. కేవలం అడిగిన ప్రతివాడికి అడిగినట్టు ఏం చెప్పడైనా, వచ్చినటువంటి వాడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి, అది ఏ స్థాయిలో అడిగాడు, అడిగితే సమాధానం చెప్పచ్చా వద్దా, చెప్తే వాడికి ఉపయోగపడుతుందా లేదా, మన స్థాయికి దిగొచ్చి ఆయన మనకి సందేశం ఇస్తాడు. మరి అటువంటప్పుడు జాగ్రత్తగా ప్రశ్న అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నెంబర్ 1, ఏ ప్రశ్న పడితే ఆ ప్రశ్న అడగచ్చా ఆయన్ని? అడగకూడదు. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు, అదేంటో విచిత్రం చాలామందికి, సార్ ప్రశ్న చెప్తారా
నన్ను అడుగుతూ ఉంటాను, బాబు నాకే బోల్డని ప్రశ్నలు ఉన్నాయి, నీ ప్రశ్నలకి నేను సమాధానాలు ఎక్కడ చెప్తాను. కాబట్టి ఈ ప్రశ్నలు కాదు, లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి ప్రశ్నలు ఇంక అడగకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలు అడగాలి. అది పరిప్రశ్నేనా. మూడోది ముఖ్యంగా ఏంటంటే సేవ చేయాలి. సేవ. సరే ఏం సేవ చేయాలండి? నీకు నచ్చింది చెయ్యి, ఆయనకి పనికొచ్చే సేవ చేయి, ఆయన అవసరాలు తీరేటటువంటి సేవ చేయి. ఏ సేవ అయినా పర్వాలేదు. ఆయన శారీరకంగా కాళ్ళు ఒత్తుతావా, లేకపోతే ఆయన బట్టలు ఉతికి పెడతావా, నీ ఇష్టం. లేకపోతే ఆయన ఏదైనా పుస్తకం రాస్తుంటే నువ్వు సహాయం చేసి పెడతావా, ఏదో ఒకటి. సార్ మీరు చెప్పండి సార్ నేను రాస్తానని అనొచ్చు, ఏదో ఒకటి. సేవయ. భావసేవ చేయొచ్చు, అంగసేవ చేయొచ్చు. అంగ శుశ్రూష అంటారు. అంగ శుశ్రూష అంటే ఏంటి? శారీరానికి కావలసినటువంటి, ఆయనకి తలనొప్పి వస్తే అమృతాంజనం రాస్తాం, కాలు నొప్పి వస్తే ఇంకోటి ఏదో రాస్తాం. అంగ శుశ్రూష చేసుకోవచ్చు. భావ శుశ్రూష అంటే ఆయన ఏదన్నా ఒక మంచి పుస్తకాన్ని ముద్రిస్తున్నాడు అనుకోండి, ఆ ప్రూఫ్ రీడింగో ఏదో ఒకటి చేసి పెట్టచ్చు మనం, అదొక సహాయం. కాబట్టి రకరకాలుగా ఆయన్ని సేవ చేసి ఆయన సంతృప్తిపరచాలి. ఎందుకని ఇదంతా చేయాలి? ఏం సార్ ఇదంతా చేయకపోతే ఆయన చెప్పరా? ఇవన్నీ చెయ్యకపోయినా చెప్తారు, కానీ అడిగే వాళ్ళ బాధ్యత ఇది. ప్రశ్న అడిగేటటువంటి వాళ్ళ బాధ్యత ఎట్లా ఉంటుందండి అండి? శిష్యుడు అడిగేటటువంటి బాధ్యత ఎట్లా ఉంటుందో గురువుకి కూడా అలాంటి బాధ్యతలే ఉంటాయండి. గురువు కూడా బాధ్యతాయుతంగా మెసలుకుంటాడు అక్కడ శిష్యుడు పట్ల. ఏది పడితే అది చెప్పానంటే చెప్పేశాను అన్నట్లు ఉండడండి. మా బహిష్ట విద్వన్, అయ్యా నీకేం భయం లేదు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నీకు వచ్చినటువంటిది చిన్న సందేహమే, నేను చూసుకుంటా దీని సంగతి అని చెప్పి చక్కగా అభయం ఇస్తాడు గురువు కూడా. లౌకికంగా ఏ విధంగా అయితే అభయం ఇస్తారో ఆధ్యాత్మికంగా కూడా అదే విధంగా అభయాన్ని ఇచ్చి కూర్చోబెట్టి జ్ఞాన బోధ చేస్తాడు. కాబట్టి అటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి మనం. ఎవరా గురువు? 2 లక్షణాలు చెప్పారు. జ్ఞానినః తత్వదర్శినః. జ్ఞాని అయి ఉండాలి, అతనికి ముందు జ్ఞానం కలిగి ఉండాలన్నమాట. దయచేసి ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు, ఏదో మంత్రం చేస్తారు, ఇట్లాంటి గురువుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటివి కావాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కానీ ఆధ్యాత్మికంగా నేను ఈ బంధంలోంచి బయటపడాలి, నాకు శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అనుకున్నటువంటి వాళ్ళు తత్వాన్ని తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తత్వరహస్యం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. జ్ఞానం ఉండాలి, తత్వదర్శి అయి ఉండాలి, అనుభవ జ్ఞానం కూడా కలిగి ఉండాలి అతనికి అని గురువు యొక్క లక్షణాలు కూడా రెండింటిని ఇక్కడ మన ముందు